ముముక్షు వ్యవహార ప్రకరణములోని 24వ అధ్యాయము కుతర్కములు. బ్రహ్మజ్ఞానమే మన ఈ విచారణ యొక్క ఏకైక లక్ష్యము. మహావాక్య బోధను, ఆ బోధ యొక్క అర్థమును నిశ్చయపూర్వకంగా గ్రహించుటచే తప్పకుండా బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. 4 మహావాక్యములు వేదములలోనూ ఉపనిషత్తుల్లోనూ ప్రకటింపబడినాయి. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞయే అనగా ఎరుకయే బ్రహ్మము. అయం ఆత్మా బ్రహ్మ, ఈ జీవాత్మ బ్రహ్మమే అయి ఉన్నది. తత్వమసి, అది అనగా ఆ పరమాత్మ వస్తువే నీవై ఉన్నావు. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునే అయి ఉన్నాను. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి. ఈ 4 వాక్యములు పరమ నిత్య సత్యమును బోధించటానికి వేదములు ఉపయోగించాయి. వీటిని గురుముఖతః విని వీటి అర్థమును గ్రహించి ఆ అర్థము యొక్క ధ్యాస అలవర్చుకుంటే అనగా నిరంతరం ధ్యానం చేస్తే బ్రహ్మజ్ఞానం కలుగుతోంది. ఈ మన సంవాదము అదే అర్థమును అనేక దృష్టాంతముల ద్వారా, కథానికల ద్వారా నిరూపిస్తోంది. ఇంతకన్నా ఉత్తమమైన సత్యము ఏదైనా ఉంటే ఎవరైనా ప్రకటించవచ్చు, లేదా ఇదే సత్యమును ఇంతకన్నా మధురంగా సుస్పష్టంగా చెబితే అది మంచిదే. అట్లా కాకుండా అనుభవం లేకుండా అపవిత్రంగా తర్కంలోకి దిగుటకు ప్రయత్నించే వారికి నేను చెప్పబోచున్నది ఒకటే. నాయనలారా, స్వానుభవముచే మేము చెప్పుచున్న తత్వజ్ఞానాన్ని ఎందుకు తిరస్కరిస్తారు? అనేక మంది ముముక్షువులను దృష్టిలో పెట్టుకుని అనేక సోదాహరణములతో మీరు బ్రహ్మము కంటే వేరు కాదు అని మేము నిరూపిస్తున్నాం. ఈ పరమసత్యమును సర్వజనులపై గల ఆప్యాయత చేతనే ప్రకటిస్తున్నాం. ఓ కుతర్కము చేయు మిత్రులారా, మీరు అనుభవపూర్వకంగా సత్యమును ఎరుగకుండానే ఎవరైనా చెప్పిన దాన్ని వ్యతిరేకించుటకు మాత్రమే ఎందుకు ప్రయత్నిస్తారు చెప్పండి? మీపై మాకు ప్రేమయే సర్వదా ఉంటుంది. దయచేసి మొట్టమొదట మీ దృష్టిని శుద్ధపరచుకోండి. ప్రయత్నశీలురై ప్రాణాయామ, ప్రత్యాహార, తితిక్షాది అష్టాంగ యోగములచే బుద్ధిని సునిశితం చేసుకోండి. అప్పుడు ఈ శాస్త్రమును విచారించండి. ఇది సత్యమో కాదో మీరే నిర్ణయం చేసుకోండి. ఇంతకు మించి మీకు మేము ఏమి చెప్పగలం? ఓ సర్వజనులారా, మీలోని ప్రతి ఒక్కరిలో స్రవించుచున్న అమృతతత్వమును మేము గ్రహించాం. అట్లు ఎరిగిన దానినే మీ అందరికీ ఈ ప్రయత్నముచే, ఇట్టివే అగు అనేక ప్రయత్నములచే గుర్తు చేస్తున్నాం. అట్టి మేము శ్రేయోభిలాషులమే కాని ఏమాత్రం శత్రువులం కామే. ఈ సంసారంలోని దోషమేమిటో గ్రహించినట్టి మేము బ్రహ్మజ్ఞానమును ఉదయింపచేసే వాక్యములనే చెప్పుచున్నాం. అందుచేత శ్రద్ధగా వినండి. వింటూ ఉంటే సత్యమేమిటో మీ అంతట మీరే మీ హృదయ ఆకాశములోనే గాంచగలరు. పరమార్థ సత్యమేమిటో నిర్దుష్టంగా, దోషరహితంగా, ఆనందోత్సాహాలు కలుగజేసే విధంగా చెప్పటానికే ప్రయత్నిస్తాం. ఏ వాక్యాలైతే పూర్ణమగు మీ స్వరూపము గురించి, ఈ దృశ్యముతోనూ శరీరాదులతోనూ గల సంబంధం గురించి సమగ్రంగా బోధించటలేదో అవి ఆప్తవాక్యాలు కాజాలవు సోమా. ఓ రామచంద్ర, మేము తపోధ్యానాది అనేక ప్రయత్నములచే బ్రహ్మసాక్షాత్కారము కలిగించగల బుద్ధిని కలిగి ఉన్నాము. భగవంతుని సంకల్పము చేతనే ఇట్లు మీ అందరిపై కురుస్తున్న కరుణామృత రసంగా ఈ మా వాక్యాలు చేరుచున్నాయి. మనం చేయబోయే ఈ విచారణ సమస్త వేదోపనిషత్తులు ప్రతిపాదించుచున్న ఏకవాక్యమగు అఖండ బ్రహ్మతత్వమే లక్ష్యముగా కలిగి ఉన్నది. కనుక సర్వజనులరా, నిస్సంకోచంగా ఇది వినండి. ఇది గ్రహిస్తే పరమ పురుషార్థము లభించగలదని చేతులెత్తి ప్రకటిస్తున్నాను. జీవుని యందలి పరమాత్మ తత్వమును మరుగునపరుచు వేదాంత విరోధములగు అనేక శాస్త్రములచే అనేక తర్కములు ప్రతిపాదించబడ్డాయి. ఈ దృష్టిచే దర్శించబడుటచే ఇట్లు ప్రతిపాదించబడింది అను రూపమైన విచారణచే ఆయా ప్రచారంలో ఉన్న వేరువేరు సిద్ధాంతములు, అభిమతములు మనం ముందు ముందు చర్చించబోతున్నాం. ఈ విచారణ అంతా విజ్ఞాన దృష్టితో పరిశీలనాత్మకమైన వివేచనాపూర్వకంగా చేయబడుచున్నది. మేము చెప్పుచున్నాము కనుక మీరు గుడ్డిగా నమ్మవలసిందే అని చెప్పడం మా ఉద్దేశం ఏమాత్రం కాదు. అందుచేత చెప్పబోవున్నదంతా వివేక విమర్శక దృష్టిలచే తప్పక పరిశీలించవచ్చు. మరొక్క ముఖ్యమైన విషయం, మేము అనేక పురుష ప్రయత్నములచే, తపోధ్యానాదులచే మా చిత్తమును పరిశుద్ధపరచుకుని
అప్పుడు మాకు అనుభవమైన సత్యమును మీ ముందు ఉంచుచున్నాం. జనులలో అనేక మంది తగు యత్నం చేసి ఉండకపోవుటచే వారి మనస్సులలో పదార్థిక దృష్టి అంటే మెటీరియల్ వ్యూ పాయింట్, పదార్థిక దృష్టి, ప్రాపంచిక దృష్టి బలవత్తరమై ఉండే అవకాశం ఉన్నది. అందుచేత కొంచెము మాపై విశ్వాసముంచి ఈ విచారణను స్వీకరించెదరుగాక. మేము తపోధ్యానాదులు అధికంగా చేసి ఉండలేదు కదా, మరి ఇది వినటానికి అర్హులమా అనే శంకను కూడా త్యజించండి. ఉత్తమ కార్యాచరణం కొరకు ఇందలి విచారణ జీవుని తీర్చిదిద్దగలదు. అందుచేత ఇది పఠించున్నప్పుడు వినుచున్నప్పుడు ఓర్పును శ్రద్ధను వేడకండి. ఒకచోట కొంచెం అర్థముగా సులభంగా లేదన్నంత మాత్రం చేత వెనకకు మరలవద్దు. అవసరము అనుకుంటే విజ్ఞులైన వారితో సంభాషించి అనుమాన నివృత్తి చేసుకోండి. గ్రంథమంతా చక్కగా పరిశీలించడం జరిగితే అటు తర్వాత దీని ప్రయోజనమేమిటో మీరే గ్రహిస్తారు. ఈ జీవుడు బ్రహ్మమే కదా, ఇక ప్రయత్నం మాత్రం ఎందుకు అనే తర్కమునకు లోబడి అప్రయత్నశీలత్వం ప్రతిపాదించే వాదోపవాదములను నెత్తిపై మోయటానికి మేము సిద్ధంగా లేము. ఊరికే వాదోపవాదములచే మనస్సు కలత చెందుటే జరుగుతుంది. జీవితము అమూల్యమైనది. కేవలం తర్క వితర్కములచే ఉత్తమ వస్తువును సాధించలేమని మా ఉద్దేశం. అనుభవ మాత్రమగు పరమాత్మ తత్వమును పొందుటకు చివరికి పఠించువాని అంతరంగమే స్థానము సుమా. మన ఈ విచారణ యొక్క పాత్ర లేనిదానిని లేనట్లుగా ఉన్నదాన్ని ఉన్నట్లుగా చెప్పడం వరకే. గ్రహించువాడు దోషరహితమైన వివేకంతో ఈ బోధను పరిశీలిస్తూ ఉండగా అద్వితీయమగు ఆత్మను నేనే అనే అనుభవం పొందగలడు. మేము ప్రతిపాదించుచున్నదంతా వేదాంగములలోని విజ్ఞానసారమునకు అనుకూలంగానే ఉంటుందని మాత్రం చెప్పగలము. మహావాక్యములు అని చెప్పబడే అహం బ్రహ్మాస్మి వంటి వేదవాక్యములే మన ఈ విచారణ అంతటికీ ప్రమాణాలు అయి ఉన్నాయి.